ఆర్సీబీ డీసీ మ్యాచ్లో శనివారం మధ్యాహ్నం ఎండ మండిస్తే సాయంత్రం అయ్యేసరికి లాస్ట్ ఓవర్లో థ్రిల్ అంతకంటే హీట్ పొట్టించింది. ఈ మీడియం స్కోర్ ఫైట్లో డీసీ విజయం సాధించింది. 10 రోజుల కిందట గుజరాత్లో జరిగిన మ్యాచ్లో కనీసం టై చేయగలిగేటువంటి పొజిషన్ను చేజార్చిన మిల్లర్ మళ్ళీ అదే సిచ్యువేషన్కి తీసుకొచ్చాడు. అయితే అప్పుడు ఒక బంతికి 2 పరుగులు కావలిస్తే ఇప్పుడు 2 బంతులకు 1 రన్ కావాలి. చివరిలో ఏం చేస్తాడనుకుంటే మొత్తానికి బౌండరీ బాది గెలిపించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆగుతూ సాగుతూ 175 పరుగులు చేసింది. డీసీ కూడా పడుతూ లేస్తూ మొత్తానికి టార్గెట్ ఛేదించింది. ఆర్సీబీ బ్యాటింగ్ పెద్ద అగ్రెషన్తో అయితే స్టార్ట్ అవ్వలేదు. రన్ రేట్ ఎప్పుడూ కూడా 10 దాటలేదు. కోహ్లీ 13 బంతుల్లో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఫిల్ సాల్ట్ ఒక్కడే కాస్త మెరుగ్గా 63 పరుగులు చేశాడు. పటీదార్ తక్కువ రన్స్కే అవుట్ అయ్యాక మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా కనీసం వన్డే స్థాయిలో కూడా ఆడలేదు. డెత్ ఓవర్లలో ఆర్సీబీ రన్ రేట్ 6 దాటలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్పిన్నర్లు కులదీప్, అక్షర్ రన్స్ను కట్టడి చేశారు. ఆ తర్వాత డీసీ కూడా అంత స్పీడ్గా ఏం ఆడలేదు. స్కోర్ మరీ పెద్దగా లేకపోవడంతో నిదానంగానే మొదలుపెట్టారు. కేఎల్ రాహుల్ మొదట్లో కాస్త స్పీడ్గా ఆడినా అతను హాఫ్ సెంచరీ చేసి అవుట్ అవ్వగానే స్పీడ్ తగ్గింది. స్టబ్స్ నిలబడ్డా స్కోర్ రాలేదు. ముఖ్యంగా 15, 16, 17 ఓవర్లలో కృణాల్, భూవీ, హేజిల్వుడ్ తమ అనుభవానంతా ఉపయోగించి బౌలింగ్ ఎరగదీశారు. దీంతో 3 ఓవర్లలో కేవలం 14 పరుగులే రావడంతో డీసీపై చివరిలో ఒత్తిడి పెరిగింది. అయితే చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సిన చోట మిల్లర్ ఆ ఓవర్లో వరుసగా 6, 6, 4 పంపించడంతో డీసీ మొత్తానికి గెలిచింది. జీటీపై చేసిన తప్పును మిల్లర్ ఇక్కడ సరిదిద్దుకున్నాడు. Taste the Daily.